Next problem, if tan theta is equals to cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees minus sin 11 degrees and theta is in the third quadrant, then find theta. So, మనకి ఇచ్చింది ఇది tan theta is equals to cos 11 plus sin 11 by cos 11 minus sin 11. ఇచ్చి ఏమంటాడు, theta is in the third quadrant. theta అనేది third quadrant లో ఉండాలి అంటాడు. థర్డ్ క్వాడ్రంట్ లో ఉండేలాగా thetaని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో చూడండి ఈ మోడల్. Given that tan theta is equals to cos 11 degrees plus sin 11 degrees whole by cos 11 degrees minus sin 11 degrees. So దీన్ని ఏం చేద్దామంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్ని cos 11 తో డివైడ్ చేద్దాం. by cos 11 degrees. So cos 11 degrees to divide చేస్తాం. చేస్తే ఏమవుతుంది, cos 11 degrees by cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees. ఇది న్యూమరేటర్ డివైడ్ చేస్తాం. ఇప్పుడు డినామినేటర్ చేద్దాం. cos 11 degrees by cos 11 degrees minus sin 11 degrees by cos 11 degrees. cos cancel అయితే 1 plus sin 11 by cos 11 అంటే sin theta by cos theta tan theta. కాబట్టి tan 11 degrees whole by 1 minus tan 11 degrees. సో లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను 1 plus tan theta by 1 minus tan theta అంటే అవి కూడా ఫార్ములాస్ కింద గుర్తుండాలి. tan of pi by 4 plus theta. సో ఇక్కడ theta ప్లేస్లో 11 ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు, tan theta is equals to tan of pi by 4 plus theta. Theta means 11 degrees. So tan pi by 4 means 45 degrees. 45 degrees plus 11 degrees అంటే 56 degrees. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, tan theta is equals to tan 56 degrees. ఈ రెండింటిని కంపేర్ చేస్తే tan ప్లస్ లో tan ఉంది, theta ప్లస్ లో 56 degrees ఉంది. అంటే theta వాల్యూ 50 degrees వచ్చిందండి. కానీ ఇక్కడ వీడు ఏమంటాడు, theta is in the third quadrant. theta అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉండాలి అంటున్నాడు. కానీ మనకి 56 degrees అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ tan 56 ని థర్డ్ క్వాడ్రంట్ ఎలా ఉంటుందో రాయాలి. సో థర్డ్ క్వాడ్రంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 0, 90, 180 to 270 అంటే ఈ క్వాడ్రంట్ లో ఉండాలి. ఈ క్వాడ్రంట్ లో ఉండాలి అంటే యాంగిల్ ఎలా రాస్తాం, 180 ప్లస్ theta అయినా అవ్వచ్చు, 270 మైనస్ theta అయినా అవ్వచ్చు. సో థర్డ్ క్వాడ్రంట్ లో యాంగిల్ మనకి 180 ప్లస్ ఆ 270 మైనస్. ఇక్కడ 270 మైనస్ అని రాసుకుంటే 270 అనేది 390s అంటే 270 ఉండడం వల్ల tan అనే రేషియో చేంజ్ అయిపోతుంది. మనం దీన్ని మోడిఫై చేసినప్పుడు వేరే క్వాడ్రంట్ లో రాయాల్సి వచ్చినప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వకుండా ఉండేటువంటి వాల్యూని మనం కన్సిడర్ చేయాలి. అంటే 270 మైనస్ అంటే tan కాట్ కింద చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయాలి. ఎలా రాయాలి, 180 ప్లస్ theta అంటే tan of 180 ప్లస్ theta అంటే ఏమవుతుంది 56. అర్థమైందండి. సో ఇప్పుడు tan 180 ప్లస్ 56 అంటే 236 degrees. సో tan theta is equals to 236 degrees. tan తీసేయండి. theta is equals to 236 degrees. ఓకేనా. సో ఏం చేసాం, వాడు ఇచ్చింది ఇది, దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ cos 11 తో డివైడ్ చేస్తాం. చేసినప్పుడు ఏమొచ్చింది, 1 plus tan theta by 1 minus tan theta ఫామ్ లో వచ్చింది. ఇదంటే ఫార్ములా tan of pi by 4 plus theta. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసామండి. సో pi by 4 means 45 plus 11 అంటే 56 degrees. సో ఇక్కడే theta వాల్యూ 56 అని తీసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వీడి కండిషన్ మనకి ఇవ్వకపోతే theta వాల్యూ 56 అవుతుంది. కానీ వీడు ఏమన్నాడు, theta అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉండాలి అన్నాడు. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఉండాలి కాబట్టి 180 ప్లస్ theta అంటే థర్డ్ క్వాడ్రంట్, బట్ 270 మైనస్ కూడా థర్డ్ క్వాడ్రంటే కదండి. అంటే 270 మైనస్ రాసినప్పుడు tan చేంజ్ అయిపోతుంది, కాట్ కింద చేంజ్ అవుతుంది. మనకి ఎలా చేంజ్ అవ్వకూడదు కాబట్టి 180 ప్లస్ 56 దట్ మీన్స్ 236 degrees. tan తీసేస్తే ఏమవుతుంది, theta is equals to 236 degrees. సో ఇది theta థర్డ్ క్వాడ్రంట్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఇది హోంవర్క్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి.
సేమ్ cos 9 ప్లస్ sin 11 ఇచ్చాడు. ఇదంతా మామూలుగా ఇప్పుడు ఏం చేస్తాం, దీంతో డివైడ్ చేయాలి, cos 9 తో డివైడ్ చేయాలి. చేస్తే 5/4 ప్లస్ 11 ప్లస్ 9 వస్తుంది. 45 ప్లస్ 9 అంటే 54 వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఏమన్నాడు, cot 36 అన్నాడు. cot 36 అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు రేషియో చేంజ్ అయినా ప్రాబ్లం లేదు. మీకు ఆల్రెడీ తెలుసు tan theta అంటే 10th క్లాస్లో చెప్తారండి, cot ఆఫ్ 90 మైనస్ theta. ఇక్కడ మనకి ఏమొస్తుంది, tan 54 వచ్చింది అనుకోండి, cot ఆఫ్ 90 మైనస్ theta మీన్స్ 54. సో cot 90 మైనస్ 54 అంటే 36 degrees. సో అలా వస్తుందండి cot 36. సో ఇదంతా సేమ్ ఇక్కడ వరకు చేస్తే 54 వస్తుంది. tan 54 ఎలా రాసుకుంటాం, cot ఆఫ్ 90 మైనస్ 54. ఇది ఆల్రెడీ 10th క్లాస్లో చెప్తారు. tan theta అంటే cot ఆఫ్ 90 మైనస్ theta అని, sin theta అంటే cos ఆఫ్ 90 మైనస్ theta అని. సో దాన్ని బేస్ చేసుకుని cot 90 మైనస్ 54 మీన్స్ 36 degrees. సో ఈ ప్రాబ్లం మీరు చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 20 ప్లస్ tan 40 ప్లస్ √3 ఇంటూ tan 20 ఇంటూ tan 40. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనం అక్కడ యాంగిల్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే మనకి ఇచ్చిన యాంగిల్స్ ఏంటి, 20 ఇచ్చాడు, 40 ఇచ్చాడు. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. 20 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ఇది వచ్చిందండి. సో ఇక్కడ అన్నింటిలోని మనకి కనిపించే రేషియో tan, కాబట్టి బోత్ సైడ్స్ tan యాడ్ చేస్తే tan ఆఫ్ 20 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు tan 60 degrees. సో ఇదే ఫార్ములా ఉంది, tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా, tan a ప్లస్ tan b హోల్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్స్ టు tan 60. సో tan 60 అంటే వాల్యూ √3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. tan 20 ప్లస్ tan 40 ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ ఇదంతా 1 మైనస్ tan 20 ఇంటూ tan 40 degrees. ఈ √3తో మల్టిప్లై చేస్తే √3 1 √3 మైనస్ √3 ఇంటూ tan 20 ఇంటూ tan 40. ఈ మైనస్ √3 tan 20 tan 40 ఈ సైడ్ ప్లస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, tan 20 ప్లస్ tan 40 ప్లస్ మైనస్ √3 కాబట్టి ఇక్కడికి వస్తే ప్లస్ √3 tan 20 ఇంటూ tan 40 ఈజ్ ఈక్వల్స్ టు ఈ సైడ్ √2. సో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం లేదా √3. సో ఏం చేస్తాం, 20 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 60 తీసుకుంటాం. బోత్ సైడ్స్ tan ఉంది కాబట్టి tan యాడ్ చేస్తాం, సైడ్ ఉంటే సైడ్ యాడ్ చేసుకుంటాం. సో ఇది tan ఆఫ్ a ప్లస్ b ఫార్మ్. tan 60 అంటే √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, √3తో మల్టిప్లై చేస్తాం. మనకు కావాల్సింది ఈ మైనస్ √3 tan 20 tan 20 ఈ సైడ్ తీసుకొస్తే మనం దేని వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది, √3. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి √3 అండి. సేమ్ ఇది అలాగే చేయాలి. ఇక్కడ ఒకసారి జాగ్రత్త తీసుకుంటే ఇక్కడ మనకు కనిపించే వాల్యూస్ 56 11 అని ఉన్నాయి. ఇక్కడ మైనస్ ఉన్నాయి కాబట్టి 56 మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 45. ఇప్పుడు మళ్ళీ బోత్ సైడ్స్ tan అప్లై చేయండి. అప్పుడు tan ఆఫ్ a మైనస్ b ఫార్మ్లో ఉంటుంది. మళ్ళీ సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం ఈ వాల్యూని ఈ సైడ్ వచ్చేలాగా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేలాగా కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే మిగులుతుందో అదే ఆన్సర్ అవుతుంది. మేబీ 1 రావచ్చు, ఒకసారి చూడండి. సో ఇది హోంవర్క్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా సేమ్ మోడల్ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, tan 72 ఈజ్ ఈక్వల్స్ టు tan 18 ప్లస్ 2 tan 54 అని మనం ప్రూవ్ చేయాలండి. సో ఇక్కడ మనకి కనిపించే యాంగిల్స్ ఏంటి, 72 18 54 3 యాంగిల్స్ కనిపించింది. సో ఆ మూడింటికి రిలేషన్ ఏంటి, 72లోంచి 18 మైనస్ చేస్తే మనకి 54 degrees వస్తుంది. సో అలా రాసుకోవచ్చు కదా, 72 మైనస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 54. సో ఇక్కడ కూడా మనకి tan 7 కాబట్టి బోత్ సైడ్స్ tan యాడ్ చేయండి. tan ఆఫ్ a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్స్ టు tan 54 degrees. tan 72
minus tan 18 whole by 1 plus tan 72 into tan 18 degrees ni 90 minus 72 కింద రాయించండి. tan of 90 minus 72 is equals to tan 54 degrees. So tan 72 minus tan 18 whole by 1 plus tan 72 into 90 ఉన్నప్పుడు tan ఏమవుతుంది cot 90 minus అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి 72 is equals to tan 54 degrees. Tan 72 minus tan 18 whole by tan 72 into cot 72. So tan theta into cot theta అంటే దాని వాల్యూ 1. ఆ 1 plus 1 2 is equals to tan 54 degrees. సో ఒకసారి రీఅరేంజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. tan 72 minus tan 18 degrees is equals to by 2 is equals to into 2 tan 54 degrees. So tan 72 is equals to minus tan 18 equals to plus tan 18 plus 2 tan 54 degrees. ఇది వాళ్ళు మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి చూడండి. సేమ్ దగ్గర ఇక్కడ మనకి కనిపించే యాంగిల్స్ రాసుకున్నాం ఫస్ట్ 72 18 54. సో 72 నుంచి 18 మైనస్ చేస్తే 54 వస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాను. మళ్ళీ బోత్ సైడ్స్ tan అప్లై చేస్తాను. tan ఆఫ్ a మైనస్ b 54 tan 72 minus tan 18 1 plus ఈ tan 18 ని tan of 90 minus 72 కింద రాసుకున్నాను. 90 ఉన్నప్పుడు tan ఏమవుతుంది cot అవుతుంది. 90 minus కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది 72. tan theta into cot theta అంటే 1 plus 1 2 is equals to tan 54 by 2 కాబట్టి ఈక్వల్ క్రాస్ చేస్తే into 2 అవుతుంది. ఈ మైనస్ tan 18 ని ఈక్వల్ క్రాస్ చేస్తే ప్లస్ tan 18 అవుతుంది. సో ఫైనల్లీ tan 72 is equals to tan 18 plus 2 tan 54. సో అది థర్డ్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఫోర్త్ కూడా మీరు హోంవర్క్ చేయండి. ఇక్కడ తీసుకోవాలి 70 20 50 ఇచ్చాడు. 70 నుంచి 20 మైనస్ చేస్తే 50 వస్తుంది కాబట్టి సేమ్ అండి 70 minus 20 is equals to 50. మళ్ళీ బోత్ సైడ్స్ tan అప్లై చేయండి. ఇక్కడ 20 వస్తుంది. 20 ని 90 minus 70 కింద రాయండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ చూడండి. Next problem, show that cos 42 plus cos 78 plus cos 162 is equals to 0 అని ప్రూవ్ చేయమన్నాడండి. నెక్స్ట్ cos 35 plus cos 85 plus cos 155 is equals to 0. సో చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం చూడండి. LHS cos 42 degrees plus cos 78 degrees plus cos 162 degrees. దీని ఆన్సర్ మనం 0 అని ప్రూవ్ చేయాలండి. సో ఈ cos 42 ని ఎలా రాస్తున్నానంటే cos 60 minus 18 60 నుంచి 18 మైనస్ చేస్తే 48 cos 78 ని 60 plus 18 cos 162 ని 180 minus 18. సో ఇలా రాసుకోవచ్చు కదండి. అలా రాసుకున్నాం. ఇదే ఫార్ములా ఉంది. cos of a minus b cos a cos b plus sin a sin b plus cos of a plus b cos a cos b minus sin a sin b cos a cos b minus sin a sin b. ఇక్కడ ఈ టర్మ్ ఉంది cos of 180 minus 18. ఇది క్వాడ్రంట్ కాదు కాబట్టి 60 అనేది ఎలా రాసుకున్నాం ఫార్ములా కింద అప్లై చేసాం cos of a plus b cos of a minus b కింద. కానీ ఇక్కడ 180 degrees అనేది క్వాడ్రంట్. సో క్వాడ్రంట్ కాబట్టి 180 అంటే cos నో చేంజ్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగటివ్ మైనస్ cos 80 degrees. ఇక్కడ ఈ ప్లస్ sin 60 sin 18 మైనస్ 60 మైనస్ sin 18 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేం మిగిలింది cos 60 cos 18 2 మిగిలింది 2 into cos 60 into cos 18 degrees minus cos 18 degrees 2 into cos 60 అంటే 1/2 ఏమి 1 into cos 18 అంటే cos 18 minus cos 18 degrees cos 18 minus cos 18 0. సో ఇలా ప్రూవ్ చేస్తామండి. 42 ని 60 minus 18 78 16 plus 18 162 ని 180 minus 18 కింద రాసుకోవచ్చండి. సో ఇది
సెకండ్ మోడల్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సేమ్ మోడల్ 35 ఉంది 85 ఉంది 155 ఉంది 85 అలా రాయొచ్చు 60 ప్లస్ 25 35 ని 60 మైనస్ 25 155 ని 180 మైనస్ 25 మళ్ళీ సేమ్ ప్రాసెస్ అని దాని ఆన్సర్ కూడా ఎంత రావాలి 0 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. sin 750 into cos 480 plus cos 120 into cos 60. దీని ఆన్సర్ వచ్చేసి -1/2 అని ప్రూవ్ చేయమన్నారు. sin దీని ఎలా రాసుకోవచ్చు 720 plus 30 cos 480 ని 450 plus 30 plus cos 90 plus 30 అలా ఇంటూ cos 60 degrees. అది ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూ 720 ని 890s 8 means ఈవెన్ కాబట్టి నో చేంజ్. sin remains sin 890s అంటే 8 అంటే ఎక్కడ వస్తుంది 0 8 ఉంటాయి కదా 0 4 8 అన్ని ఇక్కడికి వస్తాయండి. కాబట్టి ఏమవుతుంది 8 ప్లస్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ లో r పాజిటివ్ సో sin 30 degrees into 590s 5 అంటే ఆడ్ కాబట్టి cos అలా చేంజ్ అవుతుంది sin కింద చేంజ్ అవుతుందండి. sin 5 కాబట్టి ఇక్కడ 4 5 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ cos నెగిటివ్ కాబట్టి మైనస్ 30 degrees ప్లస్ 90 ఉన్నప్పుడు cos sin అవుతుందండి. sin 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగిటివ్ -30 degrees into cos 60 degrees మైనస్ sin 30 1/2 ఇక్కడ కూడా sin 30 1/2 మైనస్ 1/2 cos 60 1/2 minus 1 is 1 by 2 is 4 minus 1 by 4 minus 1 minus 2 cancel చేస్తే minus 1/2. సో ఇలా రాసుకోవచ్చు లేదా sin of a plus b కింద కానీ cos of a plus b కింద కానీ కన్వర్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇలా మనకి ఎలా వస్తే అలా చేసేయచ్చు. సో ఫైనల్గా ఆన్సర్ రావాల్సింది -1/2. సో ఇదే ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్రూవ్ దట్ cos square theta plus cos square of 2π/3 plus theta plus cos square of 2π/3 minus theta is equals to 3/2 అని ప్రూవ్ చేయమన్నాడు. సేమ్ LHS తీసుకోండి. cos square of 2π/3 minus theta దీని అలా ఉంటుంది. cos square theta ప్లస్ స్క్వేర్ లేకపోతే ఇది ఏ ఫార్ములాలో ఉంటుంది cos of a plus b అప్లై చేయండి. cos of a plus b cos a cos b minus sin a sin b స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ సేమ్ ఇక్కడ అంతే cos of a minus b cos a cos b plus sin a sin b మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చేయాలండి. cos of a plus b ఫార్మ్ కాబట్టి cos a cos b minus sin a sin b హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ cos of a minus b cos a cos b minus ఉంటే ప్లస్ కాబట్టి sin a sin b హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే cos 2π/3 అండి. ఇక్కడ cos 2π/3 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు 2π/3 అంటే ఎన్ని డిగ్రీస్ 2 into 180/3 దీనిలో 60 టైమ్స్ 60 20 62 120 డిగ్రీస్ అంటే 2π/3 అంటే 120 డిగ్రీస్ అండి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే cos 2π/3 తెలియాలి sin 2π/3 తెలియాలి. క్యాలిక్యులేట్ చేద్దాం. cos 120 90 plus 30 90 ఉంటే cos sin 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి
కాస్ నెగిటివ్ అవుతుంది మైనస్ 30 డిగ్రీస్. సో మైనస్ 30 సైన్ 30 అంటే 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 1/2 ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్, మరి కాస్ 120 తెలిసింది, సైన్ 120 తెలియాలి కాబట్టి సైన్ ఆఫ్ 90 ప్లస్ 30 90 ఉంది కాబట్టి కాస్ 90 ప్లస్ అంటే సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి సైన్ నెగిటివ్ సైన్ పాజిటివ్ కాస్ 30 మీన్స్ √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ సేమ్ ఇక్కడ అంటే కాస్ 2π/3 అంటే మైనస్ 1/2 కాస్ థీటా ప్లస్ సైన్ 2π/3 అంటే √3/2 సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ కామన్ తీయండి, చేస్తే ఏమవుతుంది మైనస్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ మైనస్ పోయింది ప్లస్ √3/2 సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇలా అవ్వాలనే స్టెప్, మైనస్ కామన్ తీసినప్పుడు మైనస్ ఆఫ్ మొత్తం బ్రాకెట్ 1/2 కాస్ థీటా, ఈ మైనస్ కూడా పోతే ప్లస్, అంటే మైనస్ పోతే ప్లస్ వస్తుందని కామన్ తీస్తే ఇలా రావాలి. ఈ మైనస్ కి కూడా స్క్వేర్ ఉంటుంది కాబట్టి మైనస్ స్క్వేర్ అంటే పాజిటివ్ కాబట్టి ఇంకా మనం ఈ మైనస్ వేయండి, ఇలా రాసుకుంటాం. అంటే 1/2 కాస్ థీటా ప్లస్ √3/2 సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఫస్ట్ రియలైజ్ చేస్తాం. ఫస్ట్ పాజిటివ్ సైడ్ వచ్చేలాగా √3/2 సైన్ థీటా మైనస్ 1/2 కాస్ థీటా హోల్ స్క్వేర్. స్టెప్ అర్థమైంది. ఇక్కడ రెండిట్లోనే మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీశారు. మరి ఏమైందంటే మైనస్ అంటే పైన స్క్వేర్ ఉంటే ఆ మైనస్ కూడా ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది కాబట్టి నేను రిప్రజెంట్ చేయలేదు. సో ఇది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఈ √3/2 సైన్ థీటాని ఏ అనుకోండి మైనస్ 1/2 కాస్ థీటాని బి అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ √3/2ని √3/2 సైన్ థీటాని ఏమనుకున్నాం ఇక్కడ ఏ కాబట్టి ఇక్కడ కూడా ఏ ప్లస్ 1/2 కాస్ థీటాని బి అనుకోండి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ప్లస్ 2ab ఇక్కడ మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటుంది 2a స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ ఉంటుంది ఇక్కడ బి స్క్వేర్ ఉంటుంది. సో 2b స్క్వేర్ రెండిట్లో నుంచి 2 కామన్ చేస్తే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా మీకు మైండ్లో గుర్తుండిపోవాలండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలాగే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అక్కడనే కనిపిస్తుంది. దాని ఆన్సర్ ఏంటంటే 4ab. సో ఈ 2 ఫార్ములాస్ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎలా గుర్తున్నాయో ఈ 2 ఫార్ములాస్ కూడా అలా గుర్తుండాలండి. సో ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉన్నాయి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే దేని అనుకున్నాం √3/2 సైన్ థీటా అనుకున్నాం కాబట్టి √3/2 సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే హాఫ్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ సెపరేట్ చేసాను √3 స్క్వేర్ అంటే 3/2 స్క్వేర్ అంటే 4 సైన్ కూడా స్క్వేర్ ఇవ్వాలి కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 4 కాస్ స్క్వేర్ థీటా. ఈ 2 లోపల పంపిస్తే 2 4 2 టైమ్స్ సో 3/2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇటు వస్తే 2 1/2 కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ముందు 1/2 1 ప్లస్ 1/2 2 1 2 2 ప్లస్ 1 3/2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇంకేమి ఉందండి 3/2 సైన్ స్క్వేర్ థీటా. సో 3/2 కామన్ తీయండి, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1 ఇంటూ 3/2 సో ఇది ఆన్సర్ అండి. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తే ఇది మామూలే, ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అప్లై చేస్తాం స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది కాబట్టి అప్లై చేసి హోల్ స్క్వేర్ చేశారు. కాస్ 2π/3 సైన్ 2π/3 ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసుకుందామండి. చేశారు ఇక్కడ మైనస్ కామన్ తీసారు, స్క్వేర్ ఉండడం వల్ల మైనస్ మనకి ప్లస్ అయిపోతుంది కాబట్టి నేను వేయట్లేదు. ప్లస్ దీన్ని రీఅరేంజ్ చేశాను, పాజిటివ్ ఫస్ట్ పర్సన్
ఇది నెగిటివ్. సో ఇదేమో a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a అంటే √3/2 sin θ కాబట్టి √3/2 sin θ హోల్ స్క్వేర్ ప్లస్ b అంటే హాఫ్ cos θ హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 2 స్క్వేర్ 4 sin స్క్వేర్ θ 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 cos స్క్వేర్ θ. 2 నార్మల్ మల్టిప్లికేషన్ 2 4 లో 2 టైమ్స్ sin 3 మామూలుగా sin స్క్వేర్ θ 1 ఈ 2 4 లో 2 టైమ్స్ cos స్క్వేర్ θ. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 cos స్క్వేర్ ఉంది, ఇక్కడ హాఫ్ cos స్క్వేర్. టోటల్ ఎంత అవుతుంది 2 1 2 2 ప్లస్ 1 3/2 cos స్క్వేర్ θ ప్లస్ 3/2 sin స్క్వేర్ θ. 3/2 కామన్ తీసుకోండి. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఫస్ట్ ఐడెంటిటీ. దీని వాల్యూ 1 1 into 3/2 3/2. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్. నెక్స్ట్ సేమ్ మోడల్ అండి. ఇక్కడ sin of a plus b sin of a minus b అప్లై చేస్తాం. ఇంకా ఈజీ. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఇక్కడ 2π/3 ఉంది కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇక్కడ π/3 ఏముంది, π/3 అంటే 60 degrees. సో sin 60 తెలుసు, cos 60 తెలుసు. డైరెక్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ a plus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ ఆ ఫార్ములా అప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా హోంవర్క్ చేయండి. థర్డ్ది ఇక్కడ స్క్వేర్ లేదు. సో cos of a minus b డైరెక్ట్గా అప్లై చేయండి, cos of a plus b అప్లై చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 4π/3 అని ఉంది. 4π/3 అంటే π/3 అంటే 60 64 240 అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది cos 240 వాల్యూ sin 240 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలండి అంటే ఇక్కడ cos 120 ఎలా చేసాం, క్వాడ్రాంట్స్ కింద రాసుకుని ఏ క్వాడ్రాంట్ చూసుకుని చేసాం. సేమ్ అలాగే 4π/3 అంటే π అంటే 180 180/3 అంటే 60 64 240 240 ఎలా రాసుకుంటాం 270 - 30 180 + 60 కింద రాసుకుంటే cos 4π/3 వాల్యూ వస్తుంది, sin 4π/3 వాల్యూ కూడా వస్తుంది. సో అలా సబ్స్టిట్యూట్ చేసేయండి. స్క్వేర్స్ లేవు కాబట్టి మీరు ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి మనకి 0 మిగులుతుందండి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి.